యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశోణే పుండ్రక్షుపాశాం పుష్పబాణాం అస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. మరి ఈరోజు వీడియోలో భాగంగా ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు మేషాది మీన పర్యంతం ఏ వృత్తులు ఏ వ్యాపారాదులు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటాయి, ధన సముపార్జన ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో మరి ఏ రాశుల వారికి మేషాది మీన పర్యంతం ఏవి బావుగా కలిసి వస్తాయి అనేటువంటిది ఈ విషయాలలో వీడియోస్ అనేటువంటిది ప్రారంభం చేసుకుందాం. వృషభ రాశి వారికి ఏ వృత్తులు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి, అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో ఏవి బావుగా వీరికి వృత్తులు వ్యాపారాదులు కలిసి వస్తాయి అనేటువంటిది ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని కనుక చూసుకున్నట్లయితే కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే మృగశిర నక్షత్రము 1, 2 పాదముల వారు కలిసి ఏమిటి వృషభ రాశి వారు అవుతున్నారు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సర ఆదాయం కనుక చూసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజితం 7, అవమానము 3. ఈ విధంగా ఆదాయ వ్యయములు ఉన్నాయి. ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక ముఖ్యంగా గమనించినట్లయితే వీరు మంచి సౌందర్యవంతులుగా ఉంటారు, అలాగే మంచి వాక్పటిమ కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. బాధలు కొనర్చేటువంటి వారు, ప్రతి పని యందు శ్రద్ధాధిక్యం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి స్థూల శరీరం కలిగినటువంటి వారు, యవన వార్ధక్యములందు సుఖములను అనుభవించేటువంటి వారు, స్నేహశీలి బంధుప్రియులుగా వీరిని చెప్పుకోవచ్చును. అలాగే వీరు స్వతహాగా మంచి అభివృద్ధిలోనికి వచ్చేటువంటి కార్యశూరులుగా కూడా వీరిని చెప్పుకోవచ్చును. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. ఇక వృషభ రాశి వారికి మరి ఏ విధమైనటువంటి వృత్తులు వ్యాపారాదులు బాగుగా కలిసి వస్తాయి అని కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశ్యాధిపతి చక్కగా శుక్రుడండి. మరి శుక్రుడు ఆర్ట్స్ కళలకు సంబంధించినటువంటి వాడు, అలాగే సకల విద్య పారంగతుడిగా కూడా చెప్పుకోవచ్చును. అలాగే వీరికి గనక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు ఎక్కువగా ప్రభుత్వ రంగ వ్యాపార సంస్థలలో బాగుగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అండర్టేకింగ్కి సంబంధించినటువంటి కొన్ని వ్యాపార సంస్థల పూర్వకంగా కానివ్వండి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగులుగా స్థిరపడడానికి కానివ్వండి, ప్రభుత్వ ఉన్నతోద్యోగులుగా కానివ్వండి, వీరికి చాలా బాగుగా రాణింపనేటువంటిది ఉంటుంది. అలాగే ఇంజనీర్స్గా రాణిస్తారు, అలాగే లాయర్స్గా రాణిస్తారు. ఇందులో ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా 2 రకాలైనటువంటి విభాగాలలో ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో వివిధ రకాలుగా బాగుగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంజనీర్స్కి సంబంధించినటువంటి విభాగాలు ఏవైతే ఉన్నాయో అందులో వాటికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు నెలకొల్పడం కానివ్వండి, అలాగే మరి లా కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి ఒక సంస్థలు నెలకొల్పడం కానివ్వండి, వీటి పూర్వకంగా కానివ్వండి, వృత్తి వ్యాపారం కానివ్వండి, ఈ 2 వీరికి చాలా అనుకూలంగానే ఉంటాయి. అలాగే వీళ్ళకి చాలా ఏమిటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో విశేషమైనటువంటి పరిజ్ఞానం ఉండటం పూర్వకంగా అకౌంటెంట్స్గా బాగుగా రాణిస్తారు. అలాగే ఒక వ్యాపార సంస్థను చాలా సమన్వయపరచడం, దాన్ని అడ్మినిస్ట్రేటివ్ చేయడంలో సిద్ధాస్తులుగా వీరిని చెప్పుకోవచ్చు. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ప్రభుత్వ రంగంగా అలాగే ప్రైవేట్ పరంగా కానివ్వండి, ఈ రకమైనటువంటి వృత్తులు కానివ్వండి, వ్యాపారాదులు కానివ్వండి, వీరికి బాగుగా రావడానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే వీరికి చాలా ఏమిటి వాక్పటిమ ఎక్కువ కావడం పూర్వకంగా
మరి వీరికి టీచింగ్ కి సంబంధించినటువంటి వృత్తులు బాగుగా కలిసి వస్తాయి. అలాగే ఒక ఇన్స్టిట్యూషన్స్ నెలకొల్పడం కానివ్వండి, అలాగే ప్రొఫెసర్స్గా కానివ్వండి, మరి ఉపాధ్యాయులుగా కానివ్వండి, ఈ వృత్తి వ్యాపారాదులు వీటికి సంబంధించిన చేయడం కూడా ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చును. అలాగే కార్పొరేట్ కి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు, అందులో ఉద్యోగరీత్యా కానివ్వండి, వాటిని వ్యాపారంగా ఎంచుకోవడం పూర్వకంగా కానివ్వండి, ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి వివిధ రంగాలు, ఇంకా కార్పొరేట్కి సంబంధించినటువంటి రంగాలన్నీ కూడా వీరికి బాగా ఉంటాయి. ఐటీ కావచ్చు, అలాగే స్టాక్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి విభాగాలు కానివ్వండి, ఫైనాన్షియల్ రిస్క్కి సంబంధించినటువంటి వ్యవహారాదులు కానివ్వండి, ఈ రంగాలలో వీరికి చాలా బాగుగా అనుకూలంగా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటికి కళలకు అధిపతి కాబట్టి వివిధ రంగాలలో కూడా వీరికి మంచి ప్రావీణ్యం అనేటువంటిది ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి వివిధ రంగాలలో వీరు నేను చెప్పినటువంటి వృత్తులలో, వ్యాపారస్తులలో మీకు ఎందులో ప్రావీణ్యం అనేటువంటిది బాగుగా ఉంది, దాని గురించి నిర్ణయం చేసుకుని ఆ దిశగా మీరు వృత్తి వ్యాపార రీత్యా మరి తగు రీతిలో తమ ప్రయత్నాదులు చేసుకున్నట్లయితే వృషభ రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో చాలా యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక ఈ రాశినాథుడు వృషభ రాశికి శుక్రుడు అధిపతి కావడం పూర్వకంగా ఆల్రెడీ ఈ రంగాలలో ఉన్నటువంటి వారికి కొన్ని కెరీర్ పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఇబ్బందులు కనుక తలెత్తుతున్నట్లయితే దాంట్లో మంచి పురోభివృద్ధి సాధించడానికై, రాశినాథుడి యొక్క అనుగ్రహం పొందడానికై వీరు ప్రతి శుక్రవారం రోజున శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని పఠించడం, శుక్రుడికి సంబంధితమైనటువంటి ధాన్యములు గనక చూసుకున్నట్లయితే బొబ్బర్లు, వాటికి సంబంధించినటువంటి పదార్థాలు, బొబ్బర్లకు సంబంధించినటువంటి పదార్థాలు శుక్రగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ శుక్రగ్రహం రోజున బొబ్బర్లతో చేసినటువంటి పదార్థాలు, తెలుపు రంగు గల పుష్పాలు, తెలుపు రంగు గల వస్త్రము శుక్రగ్రహానికి సమర్పించి శుక్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించి అక్కడ ధూపదీప నైవేద్యం నివేదన చేసి వచ్చినట్లయితే శుక్రగ్రహం చాలా బాగుగా అనుకూలమైనటువంటి పరిస్థితులను బాగుగా కలుగజేస్తుంది. అలాగే ఈ రాశివారు మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రతినిత్యం పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించండి. ఉత్తమోత్తమ ఫలితాలను పొందండి. నమస్కారం.